లాస్ట్ వీడియోలో చెప్పా కదా! నెక్స్ట్ షార్ట్‌లో బగారా రైస్ రెసిపీ పెడతా అని. చాలా ఈజీ 10 మినిట్స్‌లో అయిపోయే బగారా రైస్ రెసిపీ మీకోసం. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం పుదీనా పేస్ట్ రెడీ చేసుకుందాం. బగారా రైస్ కోసం మనం పుదీనా, కొంచెం అల్లం వెల్లుల్లి అండ్ 3-4 పచ్చిమిర్చి పేస్ట్ చేసుకోవాలి. ఈ మసాలా దినుసులు కూడా మీరు రెడీగా పెట్టుకోండి. నేను నాన్ స్పైసీ చేసుకుంటున్నాం కాబట్టి కొంచెం మిర్చి ఇంకా పుదీనా తక్కువేసుకున్నాం. మీకు కావాలంటే ఎక్కువేసుకోవచ్చు. అండ్ పేస్ట్ వచ్చేసి కొంచెం కచ్చాపచ్చగా అయితే చాలు. మరీ అంత ఫైన్ పేస్ట్ అవసరం లేదు. సో, ఇట్లా అయితే చాలు. ఇది గ్రైండ్ చేసిన తర్వాత పక్కన పెట్టుకొని, ఇప్పుడు కుక్కర్‌లో షాజీరా, బిర్యానీ ఆకు అండ్ మసాలా దినుసులు వేసుకొని, మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసుకున్న పేస్ట్ ఏసుకొని, పచ్చివాసన పోయేంత వరకు మంచిగా ఫ్రై చేసుకోండి. సో, దీంట్లో 3 కప్స్ రైస్ గాబట్టి 3 కప్స్ వాటర్ వేసుకొని, కొంచెం వాటర్ మరిగిన తర్వాత బిర్యానీ మసాలా, ఉప్పు అండ్ ధనియాలు, జీలకర్ర పౌడర్ ఏసుకొని, అది గూడా మంచిగా బాయిల్ అయిన తర్వాత మనం ఆల్రెడీ ఒక 10-15 మినిట్స్ నానబెట్టుకున్న 3 కప్స్ రైస్ ఏసేసుకొని 3-4 విజిల్స్ పెట్టేసుకుంటే అమేజింగ్ బగారా రైస్ రెడీ అయిపోతది. చాలా బావుంటది. ట్రస్ట్ మీ. మీరు ట్రై చేసి నాకెట్లా ఉందో కామెంట్ చేసి చెప్పండి. చూసారా ఎంత వేడి వేడిగా ఉందో. నేను మీకు లాస్ట్ వీడియోలో పెట్టాను. లాస్ట్ వీడియో చూడకపోతే వెళ్లి చూసేయండి. అండ్ ప్లీజ్ డు సబ్స్క్రైబ్. బాయ్.